ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా గట్ హెల్త్ బాగుందా లేదా. ఇండియాలో ఈ రీసెంట్గా ట్రెండ్ అంతా మారిపోతుంది. మన నేటివ్ ఫుడ్ నుంచి వెస్టర్నైజ్ ఫుడ్కి వచ్చేసాము, ప్రాసెస్ ఫుడ్కి వచ్చాము. దానివల్ల మన గట్ మైక్రోబయోమ్ తగ్గిపోతుంది. గట్ హెల్త్తో మన నార్మల్ హెల్త్ కూడా చాలా క్లోజ్ రిలేటెడ్ అంటారు సార్, ఓవరాల్ హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే ద అర్బనైజేషన్ ఆఫ్ ద ఫుడ్, I think 20-30 years back the food we had was the best kind of the food we had. With now more and more refined food, this processed food, it is now started manifesting with all these metabolic disorders, immune disorders. Whatever has been happening in the 20 years, it has started showing its effect on all of us. గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ హెల్త్తో సంబంధించిన మైక్రోబయోమ్ అంటే ఏంటి? అర్త్లో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఒక హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. So what is this much of microbiota is doing? We are just scratching the tip of the iceberg. ఫ్రీక్వెంట్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నా గట్ హెల్త్ బాగుందా లేదా. దానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆహారం తీసుకున్న వెంటనే ఏదన్నా అబ్నార్మాలిటీ, అబ్డామినల్ బ్లోటింగ్, ఎక్సెసివ్గా తేన్పులు రావటము, గుండెల్లో మంట రావటము, పొట్టలో మంట రావటము, తిన్న తర్వాత డిస్కంఫర్ట్ ఉండటం, రోజుకి ఒక్కసారి మోషన్ పాస్ చేసేవాళ్ళు సడన్గా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ, రోజుకి 3-4 సార్లు చేయాల్సి వస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే మేబీ పీపుల్ ఈవెన్ డోంట్ నో వై ద ఇంపార్టెన్స్. గట్ హెల్త్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందని అందరికీ తెలియాలి. వాట్ ఈస్ దట్ అనేది ఐ థింక్ వీ షుడ్ లెట్ పీపుల్ నో. ఎగ్జామ్ రోజు పొద్దున్న అంతా కంగారు, ఆ కంగారులో బౌల్ మూమెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి. సో ప్రీవియస్లీ మనం ఏమనుకుంటాం అంటే బ్రెయిన్లో స్ట్రెస్ ఉంటే పేగు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ గట్ యాక్సెస్. బ్రెయిన్ ఎంత గట్ని కంట్రోల్ చేయగలుగుతుందో గట్ కూడా బ్రెయిన్ ఆల్సో కంట్రోల్ ద బ్రెయిన్ సిగ్నిఫికెంట్లీ. నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు, యంగ్ గర్ల్, షీ వాంటెడ్ టు లుక్ మోర్ బ్రైట్, సో షీ ఆస్క్డ్ ఫర్ ప్రోబయోటిక్ సప్లిమెంట్. పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఆల్ ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ కిందే మనం మాట్లాడుకోవాలి. ప్యాంక్రియాస్ స్వెల్లింగ్, ప్యాంక్రటైటిస్ ఏంటి, దాని గురించి మీరు కొంచెం చెప్పగలరు? పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న ప్రాబ్లం దానికి వచ్చినా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ హార్ట్ అటాక్స్ గురించి, వాటి గురించి అందరికీ తెలుసు. బట్ ప్యాంక్రియాటైటిస్ అనేది అంత సివియర్ ప్రాబ్లము, దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అన్లెస్ సమ్వన్ హ్యాస్ ఇట్, వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియదు.